యూపీఎస్సీ సివిల్స్ రిజల్ట్స్ విడుదల కావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ర్యాంకులు సాధించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ మనం లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ వద్ద ఉన్నాం. ఈ అకాడమీలో కూడా పెద్ద ఎత్తున ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మనతో పాటు మాట్లాడడానికి శ్రీ నికేష్ ర్యాంక్ సాధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మనతో పాటు ఉన్నారో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తా ఉంది ర్యాంక్ సాధించడం? చాలా ఆనందంగా ఉందండి. ఆఫ్టర్ ఇన్ని రోజులు కష్టపడ్డ తర్వాత మంచి ఫలితం అయితే దక్కింది. అలానే గ్రూప్ వన్లో కూడా మంచి ర్యాంకే వచ్చిందండి. ఇక్కడ కూడా 938 ర్యాంక్ వచ్చింది. గ్రూప్ వన్లో 117 ర్యాంక్ వచ్చింది. సో ఫీలింగ్ హ్యాపీ. అండ్ ఈ జర్నీలో లా ఎక్సలెన్స్ ఫ్రమ్ ప్రిలిమ్స్ టు ఇంటర్వ్యూ స్టేజ్ వరకు దే హ్యావ్ బిన్ గైడింగ్ మీ ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మై ప్రిపరేషన్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఇన్స్టిట్యూట్ అండ్ రామ్ ఆఫీసర్స్. ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎన్ని గంటల పాటు మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు రోజువారీ? సార్ అది డిపెండ్ సార్. అంటే ఇప్పుడు జనరల్లీ ప్రిలిమ్స్కి అనుకోండి, అది నెంబర్ ఆఫ్ టెస్టులు రాసే బట్టి ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను. లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత 1 month తర్వాత ఆల్మోస్ట్ అరౌండ్ 5 to 10 hours మినిమం ఇచ్చేవాళ్ళం. మెయిన్స్కి వచ్చేసరికి ఇట్ వెంట్ బియాండ్ 10 hours. సో ఇట్ కుడ్ బి అరౌండ్ ఈవెన్ 14 hours వరకు కూడా చదువుకునే రోజులు ఉన్నాయి. దాని తర్వాత ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ అనేది మళ్ళీ అరౌండ్ 5-6 hours మినిమం డైలీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇలా ప్రిపేర్ అయ్యాను సార్. అంటే ఎలా అనిపిస్తుంది? మీ తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ ఏమన్నారు? ఎట్లా అనిపిస్తుంది? దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. వాళ్ళ సపోర్ట్ తోటి ఇక్కడి వరకు వచ్చాను. అండ్ ఇన్ని రోజులు కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా దే హ్యావ్ బిన్ దే టు సపోర్ట్ మీ ఇన్ ఎవ్రీ స్టేజ్ అనమాట. సో వెరీ హ్యాపీ సార్. వాళ్ళు కూడా ఏ ఊరు మీది? వరంగల్ సార్. ఇక్కడ హైదరాబాద్లో అయితే అరౌండ్ 3 years అవుతుంది. బిఫోర్ దెన్ అది గ్రాడ్యుయేషన్ ఐఐటి ఢిల్లీలోనే అయిపోయింది. అక్కడ అయిపోయాక ఒక 2-3 years అక్కడే ప్రిపేర్ అయ్యాను. దాని తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే మీకు ఐఏఎస్ కావాలని కోరిక ఎందుకు కలిగింది అంటారు? ప్రధానంగా సేవ ఒక రకంగా చూసుకుంటే మాత్రం ప్రజల మధ్య ఉండేటువంటి పోస్ట్ కాబట్టి ఇది ఎందుకు ఈ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది? అవును సార్. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ గ్రోన్ సీయింగ్ మై పేరెంట్స్ అనమాట. మై ఫాదర్ అండ్ మై మదర్. మా నాన్న ఇప్పుడు హీఈస్ వర్కింగ్ యాజ్ ద హెడ్ కానిస్టేబుల్, హన్మకొండలో పనిచేస్తున్నారు. అండ్ మా మదర్ గవర్నమెంట్ టీచర్, జులైవాడ హన్మకొండలో పనిచేస్తున్నారు. అండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ పెరిగిన తర్వాత ఐ సీన్ వాట్ ఏ సివిల్ సర్వెంట్ కెన్ డూ టు ద సొసైటీ. సో ఇన్ దట్ ప్రాసెస్ ఏదో ఇన్స్పిరేషన్ అయితే ఉండింది సార్. సో అలా ప్రిపేర్ అయ్యి టుడే హ్యావ్ బిన్ సార్. మొత్తానికి మీరు ఏం సాధించారంటారు? లేదు సార్, అంటే ఇంకా బెటర్ ఐఏఎస్ రావాలంటే ఇప్పుడు నా ర్యాంక్కి ఐఏఎస్ ఇవి రాకపోవచ్చు. సో వాటి కోసం మళ్ళీ రాయాల్సి వస్తుంది. సో రాశాక ఐఎమ్ థింకింగ్ బెటర్ ర్యాంక్ వస్తుంది అనుకుంటున్నాను. ఇది మొత్తం మీద చూస్తే మాత్రం చిన్నప్పటి నుంచి కూడా తనకు ఐఏఎస్ కావాలనే కోరిక బలంగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం కూడా తనకు బలంగా ఉందని కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. వీరేంద్ర ప్రభాకర్తో వంశీ కృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.